నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సర్వాంగ సుందరంగా పార్టీ కేడర్ని అభ్యర్థులను కూడా సిద్ధం చేస్తున్నారు. మరి వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఈ నెల 10వ తేదీన బాపట్ల జిల్లాలో భారీగా దాదాపుగా 15 లక్షలకు పైబడి సిద్ధం సభ 4వ సభ నిర్వహించడానికి విస్తృత స్థాయిలో సన్నాహాలు జరుగుతున్నాయి. అదే రోజున 2024 ఎన్నికలకు సంబంధించి వైసీపీ మేనిఫెస్టో విడుదల చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చకచక చదువుతున్నాయి. మేనిఫెస్టో ఏముంటుంది, ఎలా ఉంటుంది అనే దాని మీద మనకు వచ్చిన కొంత సమాచారం మేరకు మేనిఫెస్టోలో ఈసారి 2024 ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా అన్ని పార్టీలకి షాక్ కొట్టే విధంగా సామాన్య మధ్యతరగతి పేద ప్రజలకు మరి ముఖ్యంగా అన్నదాతలకు కూడా పెన్షనర్లకు, వృద్ధులకు, మహిళలకు అనేక రకాలుగా ఉపయోగకరంగా ఉండే విధంగానే వైసీపీ మేనిఫెస్టో ఉండబోతుందనేది మనకు అందుతున్న సమాచారం. మరి ఈ మేనిఫెస్టో వచ్చే తీరే ఇతర పార్టీల్లో కూడా చర్చకు దారితీస్తుంది. ప్రతిపక్ష పార్టీలు కూడా వైసీపీ మేనిఫెస్టోపై రకరకాల సోర్సులో సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. వారికి అందుతున్న సమాచారం, మనకు అందుతున్న సమాచారం మేరకు ప్రతిపక్ష పార్టీలు కూడా గుండెలు బాదుకునే అంత పరిస్థితి వైసీపీ మేనిఫెస్టో అలా ఉండబోతుందని ప్రతిపక్ష నాయకులే పలు చోట్ల చర్చలు జరుపుకుంటున్నట్టు కూడా మనకున్న సమాచారం. అంటే దీన్ని బట్టి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో వినిపిస్తున్న వాదన ఇది. వైసీపీ మేనిఫెస్టో అన్ని వర్గాలకి దగ్గరగా, అన్ని వర్గాల ప్రజానీకానికి ఉపయోగకరంగా 2024 ఎన్నికల్లో ఏమైతే నవరత్నాల రూపంలో అన్ని వర్గాలకి దగ్గరయ్యారో ఈసారి కూడా అంతకంటే రెట్టింపుగా మేనిఫెస్టో ఉండాలనేది. ఆ మేనిఫెస్టోలో కూడా కీలకమైన అంశాలకి ఇప్పటికే దాదాపుగా కసరత్తు పూర్తయింది. రైతులకు కానీ, మహిళలకు కానీ, ముఖ్యంగా యువతకు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు, అదేవిధంగా బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేయాలన్నదే సంకల్పంగా మేనిఫెస్టో రూపకల్పన జరుగుతున్నట్టు మనకున్న సమాచారం. ఏదేమైనా వైసీపీ మేనిఫెస్టో ఇంకా రాకముందే ప్రతిపక్ష పార్టీలు అప్పుడే కళ్ళు వెళ్ళబట్టే పరిస్థితి వచ్చిందంటే ఈ మేనిఫెస్టో, వైసీపీ మేనిఫెస్టోలో ఏదో ప్రత్యేకత ఉందని చెప్పి అర్థమవుతుంది. మరి ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు మరి వైసీపీ మేనిఫెస్టోని చాలా అందరికి ఉపయోగకరంగా, చాలా డిఫరెంట్గా, ఎవరు ఊహించని, ఎవరికి ఆలోచనలకు అందని విధంగానే మేనిఫెస్టో రూపొందిస్తున్నారని అనుకుంటున్నట్టు కూడా ప్రతిపక్ష పార్టీలు చర్చించుకుంటున్నాయి. కాబట్టి ఆ మేనిఫెస్టో చూస్తే మిగతా పార్టీలకి ముచ్చెమటలు తప్పదన్నట్టుగానే ప్రతిపక్ష పార్టీలు కూడా వారికి సమీపంలో ఉన్న నాయకులతో కానీ సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. ఏదేమైనా ఇంకొక 4 రోజుల పాటు వెయిట్ చేస్తే 10వ తేదీన ఏపీ వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో విడుదల కానుంది. ఆ మేనిఫెస్టోలో ముఖ్యమైన అంశాలు ఏంటనేది, ఏ వర్గాలకి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు, ఏ వర్గాలకి వైసీపీ రాయితీలు కానీ, భరోసా కానీ, హామీలు ఇవ్వబోతుంది. ఇప్పటికే చాలా విషయాలపైన వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో బీసీ, ఎస్టీ, ఎస్సీ వర్గాలకి, మైనార్టీ వర్గాలకు కూడా దగ్గరగా అన్ని విషయాల్లో పథకాలు కానీ, వారికి వచ్చే సంక్షేమాలు కానీ అనేక విషయాల్లో చాలా దగ్గరగా ఉపయోగకరంగా ఉంది. ఇంకంతకంత రెట్టింపుగానే ఉపయోగకరంగా ఉండాలనేది లక్ష్యంతోనే మేనిఫెస్టో రూపకల్పన జరుగుతుందని మనకున్న సమాచారం. మరి ఈ నెల 10వ తేదీన ఏపీ వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో
వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయి, మరి నిజంగానే వాళ్ళు కూడా కంగారు పడుతున్నట్టుగానే వైసీపీ మేనిఫెస్టో ఉండబోతుందా, మరి ఏం జరుగుతుందో చూద్దాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.